హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ది ఇంపార్టెంట్ అండ్ అడ్వాన్స్డ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేటువంటి హ్యావ్, హ్యాడ్ టు, హ్యాడ్, హ్యాడ్ టు అండ్ హ్యాస్ టు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ హ్యావ్, హ్యాడ్ టు, హాస్, హ్యాడ్ టు అండ్ హ్యాడ్ టు మనకు తెలియాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వి నీడ్ టు నో అబౌట్ హ్యావ్ టు, హాస్ టు అండ్ హ్యాడ్ టు. ఈ హ్యావ్ టు, హ్యాస్ టుని మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఇచ్చేస్తామంటే, ప్రెజెంట్ ఏదైనా ఒక పనిని చేయాలి లేదా చేయాల్సి ఉంది అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక పనిని ప్రెజెంట్ చేయాలి లేదా చేయాల్సి ఉంది. లెట్ us టేక్ ఎగ్జాంపుల్. ఐ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఐ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. అంటే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. యూ హ్యావ్ టు లెర్న్ ఎఫెక్టివ్‌లీ. యూ హ్యావ్ టు లెర్న్ ఎఫెక్టివ్‌లీ. అంటే మీరు ఎఫెక్టివ్‌గా నేర్చుకోవాలి. హీ హ్యాస్ టు రైట్ అన్ ఎగ్జామ్. హీ హ్యాస్ టు రైట్ అన్ ఎగ్జామ్. అంటే అతను ఒక పరీక్ష రాయాలి. షీ హ్యాస్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్. షీ హ్యాస్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్. అంటే ఆమె ప్రాజెక్ట్‌ని సబ్మిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక పనిని ప్రస్తుతం చేయాలి అని తెలిపే సందర్భంలో మనం హీ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అయితే యూజ్ చేస్తాం. మరి ఈ హ్యాడ్ టుని ఎలాంటి సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తాం? మనందరికీ తెలుసు. గతంలో అంటే పాస్ట్‌లో ఏదైనా ఒక పనిని చేయాల్సి వచ్చింది అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. లెట్ us టేక్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఐ హాడ్ టు వర్క్ అలాంగ్ విత్ దెమ్ యెస్టర్‌డే. ఐ హాడ్ టు వర్క్ అలాంగ్ విత్ దెమ్ యెస్టర్‌డే. నేను నిన్న వారితో కలిసి పని చేయాల్సి వచ్చింది. నేను నిన్న వారితో కలిసి పని చేయాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు లీవ్ ఎర్లీ. షీ హ్యాడ్ టు లీవ్ ఎర్లీ. అంటే ఆమె త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేదా ఆమె త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. లాస్ట్ ఎగ్జాంపుల్. అవర్ బాస్ హ్యాడ్ టు క్యాన్సిల్ ద మీటింగ్. అవర్ బాస్ హ్యాడ్ టు క్యాన్సిల్ ద మీటింగ్. అంటే మన బాస్ మీటింగ్‌ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సో, ఇలా ఏదైనా ఒక పనిని గతంలో, పాస్ట్‌లో చేయాల్సి వచ్చింది అని తెలిపే సందర్భంలో ఈ హ్యాడ్ టు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యావ్ హ్యాడ్ టు, హాస్ హ్యాడ్ టు అండ్ హ్యాడ్ టును ఎలాంటి సిట్యుయేషన్‌లో యూజ్ చేయాలో మనం డీటెయిల్‌గా తెలుసుకోబోతున్నాం. లెట్ us జంప్ ఇంటు ద డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్. ఆల్రైట్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ హ్యావ్ హ్యాడ్ టు, హాస్ హ్యాడ్ టు అండ్ హ్యాడ్ టు వీటికి రిలేటెడ్‌గా ఒక 7 ఎగ్జాంపుల్స్‌ని అయితే ప్రొవైడ్ చేశాను. బిఫోర్ గెట్టింగ్ టు ది 7 ఎగ్జాంపుల్స్, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ వేర్ డు వి హావ్ టు యూజ్ హ్యావ్ హ్యాడ్ టు, హాస్ హ్యాడ్ టు అండ్ హ్యాడ్ టు. ఆల్రైట్ ఫ్రెండ్స్. ఈ హ్యావ్ హ్యాడ్ టు, హాస్ హ్యాడ్ టు అండ్ హ్యాడ్ టు వీటిని మనం పర్ఫెక్ట్ టెన్సెస్‌లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్ టెన్సెస్. హ్యావ్ హ్యాడ్ టు, హాస్ హ్యాడ్ టు వీటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో అయితే యూజ్ చేస్తాం. హ్యాడ్ టుని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో యూజ్ చేస్తాం. బికాస్ ఇఫ్ యూ నోటీస్ హియర్ వి హావ్ హెల్పింగ్ వర్బ్స్ లైక్ హ్యావ్, హాస్, హ్యాడ్. ఈ హెల్పింగ్ వర్బ్స్‌ని ఎస్పెషల్లీ మనం పర్ఫెక్ట్ టెన్సెస్‌లో అయితే యూజ్ చేస్తాం. అండ్ అలాంగ్ విత్ దీస్ హెల్పింగ్ వర్బ్స్ వి హావ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్ హ్యాడ్ టు. ఈ హ్యాడ్ టుని మనం ఎస్పెషల్లీ ఏదైనా ఒక పనిని గతంలో చేయాల్సి వచ్చింది అనే సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తాం. మరి ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాస్‌తో పాటు హ్యాడ్ టు వస్తే మనం దాన్ని ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే, రీసెంట్‌గానే అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని అయితే ఏ విధంగా యూజ్ చేస్తామో, అండ్ ఇక్కడ కూడా ఈ హ్యాడ్ టు అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ వచ్చినప్పటికీ కూడా మనం గతంలో ఒక పనిని చేయాల్సి వచ్చింది. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్‌ని ఇక్కడ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. రీసెంట్‌లీ కంప్లీటెడ్ యాక్షన్ అండ్ విచ్ హాస్ కనెక్షన్ విత్ ద ప్రెజెంట్. ఇప్పుడే జరిగిపోయినటువంటి పనులు, లేదా కొద్దిసేపటి క్రితమే జరిగిపోయినటువంటి పనులు, లేదా ఒక పని గతంలో జరిగినప్పటికీ అది ప్రెజెంట్ తోటి కనెక్షన్ ఉండే సిట్యుయేషన్‌లో మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే యూజ్ చేస్తాం. ఆల్రైట్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్. ఈ 3 ఎగ్జాంపుల్స్ అనేవి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మోడల్ వర్బ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హావ్ హ్యాడ్ టు వర్క్ హార్డ్ అంటిల్ నౌ. I have had to work hard until now. So here we have time indicator until now. Until now అనే ఈ టైం ఇండికేటర్‌ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో యూజ్ చేస్తాం. అంటిల్ నౌ అంటే ఇప్పటి వరకు. సో ఐ హావ్ హ్యాడ్ టు వర్క్ హార్డ్. నేను ఇప్పటి వరకు చాలా కష్టపడాల్సి వచ్చింది. లేదా కష్టపడి పని చేయాల్సి వచ్చింది. ఐ హావ్ హ్యాడ్ టు వర్క్ హార్డ్ అంటిల్ నౌ. నేను ఇప్పటి వరకు కష్టపడి పని చేయాల్సి వచ్చింది. నెక్స్ట్, దే హ్యావ్ హ్యాడ్ టు చేంజ్ దేర్ ప్లాన్స్ రీసెంట్‌లీ. దే హ్యావ్ హ్యాడ్ టు చేంజ్ దేర్ ప్లాన్స్ రీసెంట్‌లీ. అంటే వారు రీసెంట్‌గానే వారి ప్లాన్స్‌ని మార్చుకోవాల్సి వచ్చింది. వారు రీసెంట్‌గానే వారి ప్లాన్స్‌ని మార్చుకోవాల్సి వచ్చింది. సో, ఇక్కడ దే హ్యాడ్ టు చేంజ్ దేర్ ప్లాన్స్ అని యూజ్ చేస్తే
వారు గతంలో వారి ప్లాన్స్‌ని మార్చుకోవాల్సి వచ్చింది అని ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. వేరాస్ ఇక్కడ దే హ్యావ్, ఈ హ్యావ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ రీసెంట్‌లీ అనేది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో మనం యూజ్ చేయాల్సినటువంటి టైమ్ ఇండికేటర్. సో, దే హ్యావ్ హ్యాడ్ టు చేంజ్ దేర్ ప్లాన్స్ రీసెంట్‌లీ అంటే వారు వారి ప్లాన్స్‌ని రీసెంట్‌గా మార్చుకోవాల్సి వచ్చింది. థర్డ్ ఎగ్జాంపుల్ హియర్. So far, he has had to wait for your answer. So far, he has had to wait for your answer. అంటే ఇంతవరకు లేదా ఇప్పటి వరకు అతను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు అతను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే స్టిల్ ఆ పర్టిక్యులర్ యాక్షన్ ప్రెజెంట్ తోటి కనెక్షన్ ఉంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దే హీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. హీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్ అంటే అతను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడు? పాస్ట్‌లో. విచ్ హ్యాస్ నో కనెక్షన్ విత్ ద ప్రెజెంట్. అండ్ వేరస్ హియర్ సో ఫార్ అనే టైమ్ ఇండికేటర్‌ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో మనం యూజ్ చేస్తాం. అంటే ఇంతవరకు లేదా ఇప్పటి వరకు హీ హాస్ హ్యాడ్ టు వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్ అంటే అతను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇలా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో హ్యావ్ హ్యాడ్ టు, హాస్ హ్యాడ్ టు అయితే యూజ్ చేస్తాం. అండ్ ఎస్పెషల్లీ ఈ హ్యావ్ హ్యాడ్ టును ఐ, వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. హ్యాస్ హ్యాడ్ టును హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నౌ హియర్ వి హ్యావ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ హ్యాడ్ టు. ఈ హ్యాడ్ హ్యాడ్ టు దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం? ఏదైనా ఒక యాక్షన్ గతంలో జరగక ముందే మరొక యాక్షన్ జరిగింది. ఏదైనా ఒక యాక్షన్ గతంలో జరగక ముందే మరొక యాక్షన్ జరగటం లేదా జరిగింది అని తెలిపే సందర్భంలో మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే యూజ్ చేస్తాం. సో ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్‌ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాలి. అండ్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్‌ని సింపుల్ పాస్ట్ టెన్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ హియర్ వి హావ్ 4 ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు హ్యాడ్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. రైట్. నంబర్ 1 ఎగ్జాంపుల్. I had to leave before they arrived. I had to leave before they arrived or before they came. So if you notice here, we have two actions. I have, I had to leave. So this is past perfect tense action and before అంటే ఒక యాక్షన్ జరగక ముందు before they arrived. So they arrived is our simple past action. So here we have two completed actions. First completed action మనం past perfect tense లో ఎక్స్‌ప్రెస్ చేసాం. I had to leave before they arrived. అంటే వారు వచ్చే ముందే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. వారు వచ్చే ముందే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. I had to leave అంటే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎప్పుడు? పాస్ట్‌లోనే. బట్ ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి I had to leave అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నాట్ I had to leave. సో I had to leave బిఫోర్ దే అరైవ్డ్. వాళ్ళు వచ్చే ముందే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. సెకండ్ ఎగ్జాంపుల్. He had to tell before they asked. He had to tell before they asked. So here as well we have two actions. He had to tell. First action as well as past perfect tense action before and they asked. So this is our simple past action. They asked, which means before they asked వాళ్ళు అడగక ముందే he had to tell అతను చెప్పాల్సి వచ్చింది. సో he had to tell before they asked వాళ్ళు అడగక ముందే అతను చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. They had to sell their house before leaving for Australia. Before leaving for Australia. So friends, here as well, they had to sell their house before లీవింగ్ ఫర్ ఆస్ట్రేలియా. అంటే వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళే ముందు వారి ఇంటిని అమ్మాల్సి వచ్చింది. వాళ్ళు వాళ్ళ ఇంటిని అమ్మాల్సి వచ్చింది. వారు ఆస్ట్రేలియా వెళ్ళే ముందు వారు వాళ్ళ ఇంటిని అమ్మాల్సి వచ్చింది. లాస్ట్ ఎగ్జాంపుల్. We had to wait for an hour before the meeting began. Before the meeting began. So friends, here as well if you notice, we had to wait for an hour, first action as well as past perfect tense action, and before after that here we have simple past action, simple past.
The meeting began. The meeting is our subject. Began, we two. రైట్. మరి దీని మీనింగ్ ఏంటిది? బిఫోర్ ద మీటింగ్ బిగాన్ అంటే మీటింగ్ ప్రారంభమయ్యే ముందు వి హ్యాడ్ టు వెయిట్ ఫర్ అన్ అవర్. వి హ్యాడ్ టు వెయిట్ ఫర్ అన్ అవర్. అంటే మీటింగ్ ప్రారంభమయ్యే ముందు మేము ఒక గంట పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. మీటింగ్ ప్రారంభమయ్యే ముందు మేము ఒక గంట పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ వి హ్యాడ్ టు వెయిట్ ఫర్ అన్ అవర్ అంటే మేము గంట వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి వి హ్యాడ్ టు వెయిట్ ఫర్ అన్ అవర్. మేము గంట వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటిది? మీటింగ్ ప్రారంభం అవ్వడం అనేది ఒక యాక్షన్. అండ్ మేము గంట వెయిట్ చేయాల్సి వచ్చిందనేది సెకండ్ యాక్షన్. సో ఇక్కడ మేము గంట వెయిట్ చేయడం అనేది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేసాం. వి హ్యాడ్ టు వెయిట్ ఫర్ అన్ అవర్ బిఫోర్ ద మీటింగ్ బిగాన్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం హావ్ హ్యాడ్ టు, హాస్ హ్యాడ్ టు అండ్ హ్యాడ్ టు అనే ఈ మోడల్ వర్బ్‌ని పర్ఫెక్ట్ టెన్సెస్‌లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కోసం మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.